హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం హలో బిజీ మచాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ కొత్త ఆవకాయ పచ్చడి ఇంకా గుమ్మడికాయ వడియాలతో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అన్నమాట. మనకి చింత చిగురు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇన్ జనరల్గా మనకి బయట ఆకు దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే చిన్న టీ గ్లాసు పప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇన్ జనరల్గా చెప్పాలంటే 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది, బట్ నేను గంట సేపు అయితే నానబెట్టాను అనమాట, కాస్త పప్పు తొందరగా మంచిగా ఉడకడానికి. ఇక్కడ వాటర్ వచ్చేసి 1 గ్లాస్ అయితే వేస్తున్నాను, సేమ్ అదే గ్లాస్ వేస్తున్నాను అనమాట. చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను, పచ్చిమిర్చి వచ్చేసి 3 వేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కారం ఎక్కువ తినేవాళ్ళు 4 కూడా వేసుకోవచ్చు. అండ్ పప్పు ఒకవేళ మీరు ఎక్కువగా వేసుకుంటే దాని ప్రకారంగా మీరు పచ్చిమిర్చి అనేది మీ కారం కన్సిస్టెన్సీ ప్రకారంగా అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కాస్త ఒక చుక్క ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాస్త ఆయిల్ వేస్తే, సో అందుకే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చింత చిగురు వచ్చేసి నేనైతే చెటాక్ తీసుకున్నాను అనమాట, నార్మల్గా అయితే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడ నలపడం లేదు, చింత చిగురు అనేది నార్మల్గా వేసేయచ్చు, పప్పుతో పాటు మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు ఇంకా చింత చిగురు చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. నాకైతే ఇక్కడ ఉడికిపోయింది అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చెప్పాలి అంటే మామిడికాయ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో చింత చిగురు పప్పు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఉప్పు కారం వేసుకొని అలానే పోపు అయితే వేసేసుకోవాలి. ఎవరైనా చేసేయగలుగుతారు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. సో నార్మల్గా తినాలి అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ మీకు తగినంత విధంగా మీరు ఉప్పు అనేది మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా అయితే వేసుకోవచ్చు. అండ్ కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం తగ్గించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి మళ్ళీ కారం ఎక్కువ వేసుకుంటే కారం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇన్ జనరల్గా నార్మల్గా తక్కువ వేసుకోండి. సో కాస్త పప్పుని అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట, సో దట్ అంతా మనకి పప్పు అనేది చాలా దగ్గరగా అయితే అయిపోవాలి, నీళ్ళలా ఉండకూడదు. ఈ చింత చిగురు పప్పు అనేది ఎంత దగ్గరగా అయిపోతే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఇన్ జనరల్గా మనం పోపు దినుసులు ఏవైతే వాడతామో అవన్నీ వేసుకొని జస్ట్ పోపు అయితే వేసేసుకోవడమే, చాలా సింపుల్ అన్నమాట. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను మస్టర్డ్ ఆయిల్ అయితే తీసుకున్నాను, ఆవ నూనె అంటారు కదా, అదైతే నేను వాడుతున్నాను. రిఫైన్డ్ ఆయిల్ అయితే వాడతలేదు, ఎందుకో నాకు చింత చిగురు పప్పుకి ఆవ నూనె వాడితే చాలా పప్పు టేస్టీగా ఉంటుందని నేనైతే వాడతాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే రిఫైన్డ్ ఆయిల్తో కూడా మీరు పోపు అనేది వేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అయితే చాలా దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పోపు అయితే వేసేసుకోవడమే, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ గుమ్మడికాయ వడియాలతో కానీ కొత్త ఆవకాయ పచ్చడితో తింటే మాత్రం అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి మీకు పప్పు అనేది ఎలా వచ్చిందో అనేది. సో చూసారు కదా, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.